చెవిరెడ్డి తనని అరెస్ట్ చేస్తారని ముందే తెలుసు. అందుకే ఎత్తులు వేస్తూ వచ్చారు. అటాక్ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మిగతా నిందితులందరూ నిశ్శబ్దంగా వచ్చి పోలీసుల దగ్గర బుక్ అయిపోతే ఎదురు దాడి చేసి మొత్తం వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసి చివరికి అరెస్ట్ అయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అరెస్ట్‌కు ముందు కూడా అరెస్ట్ చేయబోతున్న విషయం తెలిసి తను ఇచ్చినటువంటి ఒక వాయిస్ మెసేజ్ పబ్లిక్‌కి తాజాగా అదొకసారి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందరూ నమస్కారం. రాత్రి అయింది. మాట్లాడుకుని క్షమించాలి. జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం, తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలని చెప్పిన తప్పున తాపత్రయం. మరి జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారన్న విషయం మనకందరూ కూడా తెలుసు. మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం, జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం. జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ తో, జగనన్న బ్లెస్సింగ్స్ తో, దేవుడి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం. మీకు ఎందుకు టెలికాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి. మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్ గా నియామకాలు పూర్తి కావాలి. పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి. జగనన్న వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. కాబట్టి ప్రతి పార్టీ కార్యక్రమం అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి. నేను ఈ రోజు కాబట్టి రేపు ఎల్లుండో 2 రోజులు అయినా కూడా ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను పంపిస్తారు. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం, జగనన్న బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ ఏమి కావు. ఎన్ని కూడా తట్టుకున్న శరీరం. చంద్రబాబు వస్తాడో నన్ను జైలు పంపుతాడని ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా. నాకు 5 సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు, జైల్లో పెట్టించాడు, కొట్టించాడు, ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టించాడు. తనకు అది ఆనందం అనుకుంటా. మళ్ళా ఏ రకంగా నీరు ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండేవాళ్ళమే. అందులో నేను కూడా ఒకరిని. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి. నాయకుడు వచ్చే ఏ కార్యక్రమాన్ని మరింత 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 దిగ్విజయం చేయాలి. ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి. మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు, కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పెట్టించి రామకృష్ణ సార్ తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రూవల్స్ కూడా పంపిస్తారు. నియామకాలు కూడా ఆగడానికి లేదు. ఈరోజు రేపు ఎల్లుండో జైలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా ఒక రోజు ముందే వస్తుంది. ఎందుకంటే మనం క్లీన్ గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా ఒక రోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత, ఎందుకంటే మినిమం 1/2 గంట 3/4 గంట ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మీయులైనా, నా కుటుంబ సభ్యులైనా, జగనన్న సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని, నియామకాలు మరింత తొందరగా పూర్తి చేయాలని, నాయకుడు పాల్గొన్న కార్యక్రమాలు కానీ, పార్టీ నిర్ణయించిన ఆ యాజిటేషన్స్ కానీ అనుబంధ విభాగాల కీలక పాత్ర పోషించాలని, ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని మీ అందరూ కూడా విశ్వసిస్తూ నమ్ముతూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఖచ్చితంగా అనుబంధ విభాగాల యొక్క పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో మీరందరూ చూపిస్తారని నమ్మకం నాకుంది. కాబట్టి రేపటి మరింత గట్టిగా. యాక్చువల్గా తను కొలంబో వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నీ మీద లుకౌట్ నోటీస్ ఉందని చెప్పారు. ఆంధ్ర పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాస్పోర్ట్ వైఎస్ఆర్ దగ్గర పెట్టేసుకుని ఆపేశారు. ఆ టైంలో
తను ఇచ్చినటువంటి సందేశం ఇది అన్నటువంటి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అరెస్ట్ చేసేశారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని తను ఈ అనుబంధ విభాగాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకి హెడ్గా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ అన్నటువంటిది అదే తన అనుబంధ విభాగాలన్నీ కూడా జాగ్రత్తగా పనిచేయాలన్న పిలుపునిస్తూ అరెస్టు ఇట్లాగా వెళ్ళబోతున్నాను బయటకు వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం.